ఒక అర్ధరాత్రి సమయం 2:13 హోటల్ రిసెప్షనిస్ట్కి రూమ్ నెంబర్ 307 నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కానీ అక్కడ వాళ్ళు ఆ ఫోన్ కాల్ లేపడానికి భయపడతారు. రూమ్ నెంబర్ 307లో ఉన్న రహస్యం ఏంటి? రండి, ఈ వీడియోలో మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ సంఘటన 2018లో హైదరాబాద్ మరియు విజయవాడ హైవే మధ్యలో ఉన్న ఒక చిన్న హోటల్లో జరిగిన సంఘటన. ఆ అర్ధరాత్రి భారీగా వర్షం పడుతుంది. 24 ఏళ్ల రవి అనే ఒక యువకుడు సాయి రెసిడెన్సీ అనే ఒక పాత హోటల్లో నైట్ షిఫ్ట్ చేయడం కోసం జాయిన్ అయ్యాడు. ఆ హోటల్ పెద్దగా పాపులర్ కూడా కాదు, కానీ నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి దారికి పొడుగునా ఎక్కడ హోటల్స్ దొరకకపోవడంతో రూమ్ అండ్ రెస్ట్ కోసం అని చెప్పి చాలామంది ఇక్కడ ఆపుతూ ఉండేవారు. ఆ రాత్రి మొత్తం 6 రూములు మాత్రమే ఫిల్ అయ్యాయి. మిగతా రూములన్నీ ఖాళీగానే ఉన్నాయి. సమయం 1:45 అవుతుంది. హఠాత్తుగా ఆ హోటల్లో కరెంట్ పోతుంది. కారిడార్లో ఉన్న లైట్స్ కూడా మసకబారిపోయాయి. సీసీటీవీలో చూస్తే ఫుటేజ్ క్లియర్గా లేదు. రవి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. అప్పుడే రిసెప్షనిస్ట్కి ఒక కాల్ వచ్చింది. రవి సాధారణంగానే ఆ ఫోన్ ఎత్తాడు. హలో, రిసెప్షన్ నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో అని రవి అడిగాడు. అవతల నుండి కాసేపు సైలెంట్గా ఉండి సడన్గా, నీళ్ళు ప్లీజ్, రూమ్ నెంబర్ 307కి నీళ్లు పంపించండి అని నెమ్మదిగా ఒక స్వరం వినిపించింది. అంతే, కాల్ కట్ అయింది. రవి వెంటనే హోటల్ రిజిస్టర్ తీసి చెక్ చేశాడు. 3 రోజుల నుంచి రూమ్ నెంబర్ 307 ఖాళీగానే ఉంది. అక్కడ ఇంతవరకు ఎవ్వరూ దిగలేదు. మరి రూమ్ నెంబర్ 307 నుంచి కాల్ ఎలా వస్తుంది అనే ఒక కన్ఫ్యూజన్తో రవి మేనేజర్కి కాల్ చేస్తాడు. మేనేజర్ ముందే హెచ్చరిస్తాడు, రాత్రి సమయంలో రూమ్ నెంబర్ 307 వైపు వెళ్ళకూడదు. రూమ్ నెంబర్ 307 నుంచి కాల్ వచ్చినా కానీ మీరెవ్వరూ లిఫ్ట్ చేయకండి అని అక్కడ మేనేజర్ అక్కడ స్టాఫ్ అందరికీ ముందే హెచ్చరిస్తాడు. రవి నవ్వుతూ ఉన్నాడు, కానీ అతడి చేతులు మాత్రం వణుకుతూ ఉన్నాయి. రవి భయాన్ని దాచుకుంటూ సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేస్తాడు, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. చివరికి రవి ధైర్యం చేసి వాటర్ బాటిల్ ఒక ట్రీలో పట్టుకొని 3rd ఫ్లోర్ వరకు స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాడు. బయట వర్షం కిటికీలపై పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కారిడార్ చివర్లో రూమ్ నెంబర్ 307 కనిపించింది. ఒక్కసారిగా రవి ఆగిపోయాడు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆ రూమ్ లాక్ చేసి ఉందని రవికి ఖచ్చితంగా గుర్తుంది. అతను నెమ్మదిగా దగ్గరకు వెళుతూ ఉన్నాడు. అప్పుడే నేలపై తడిచిన కాళ్ళ ముద్రలు అతనికి కనిపించాయి. అవి సాధారణ అడుగులు కాదు, ఎవరో వర్షంలో తడుచుకుంటూ ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారేమో అన్నట్టుగా ఆ కాళ్ళ గుర్తులు కనిపించాయి. రవి గట్టిగా ఊపిరి తీసుకొని తలుపు నెమ్మదిగా తోశాడు. లోపల అంతా సాధారణంగానే ఉంది, కానీ ఆ రూమ్లో ఏదో పాడైపోయిన వాసన వస్తూ ఉంది. కానీ ఒక విషయం మాత్రం వింతగా అనిపించింది. బాత్రూంలో ఉన్న ట్యాప్ మాత్రం ఓపెన్ చేసే ఉంది. ఇప్పుడే ఎవరో స్నానం చేసి బయటికి వచ్చినట్లుగా ఆ ట్యాప్ నుండి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉన్నాయి. అప్పుడే రవి వెనుక ఎవరో గట్టిగా ఊపిరి తీసుకున్నట్లు శబ్దం వినిపించింది. రవి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆ రూమ్లో అద్దంలో మాత్రం ఒక భయంకరమైన ఆకారం రవి వెనకాలే కారిడార్లో ఉన్నట్టుగా రవికి కనిపించింది. వెంటనే రవి మళ్ళీ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు.
ఇదేంటి అని చెప్పి మామూలుగా ముందుకు చూడగానే ఆ రూమ్లో మంచం పక్కనే ఎవరో నిలబడి ఉన్నట్లుగా ఒక తెల్లటి ఆకారం రవికి కనిపించింది. నుదిటి నుంచి రక్తం కారుతుంది. మేడ ఏదో విరిగిపోయినట్లుగా వంకరగా పెట్టారు. రవి భయంతో కేకలు వేసి తిరిగి చూశాడు. రూమ్ అంతా ఖాళీగానే ఉంది. రవి భయంతో కిందికి పరుగులు తీశాడు. అప్పటికే మేనేజర్ అక్కడికి వచ్చాడు. జరిగిందంతా మేనేజర్కి చెప్పగా మేనేజర్ ముఖమంతా తెల్లపడిపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చివరికి నిజం చెప్పాడు. 3 రోజుల క్రితం రూమ్ నెంబర్ 307లో ఒక వ్యక్తి చనిపోయాడని, మరుసటి రోజు ఉదయం అతను బాత్రూంలో చనిపోయి కనిపించాడు. అప్పటి నుండి ఆ రూమ్ నెంబర్ 307 నుండి ఏ కాల్ వచ్చినా ఎవరు లిఫ్ట్ చేయరు. సాధారణంగా అయితే ఆ రూమ్ ఎవరికి ఇవ్వరు కూడా. అంతా మామూలుగానే ఉంది అనుకున్నాం. కానీ ఒకరోజు ఒక క్లీనర్ ఆ రూమ్లో క్లీన్ చేస్తుండగా అద్దంలో ఆ మనిషిని చూశాడు. అంతే, మరుసటి రోజే ఆ క్లీనర్ కూడా ఉద్యోగం మానేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రూమ్ నెంబర్ 307కి ఎప్పుడూ లాక్ చేసే పెడతాం. ఆ రూమ్ ఎవ్వరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ రూమ్ నుంచి ఎప్పుడైనా రిసెప్షన్కి కాల్ వచ్చినా ఎవ్వరు లిఫ్ట్ చేయరు. రూమ్కి తాళం వేసినా కానీ ఆ కాల్స్ మాత్రం ఇంతవరకు ఆగలేదు. రవి వెంటనే ఆ ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు చివరిసారిగా హోటల్ రిజిస్టర్ చెక్ చేశాడు. ఆ రిజిస్టర్లో చూసిన విషయం రవిని గుండె లాగిపోయేలా చేసింది. చనిపోయిన ఆ వ్యక్తి పేరు కూడా రవినే. అదే పూర్తి పేరు, అదే వయసు, అదే ఊరు. ఆ రాత్రి రవి ఆ హోటల్ వదిలి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ స్థానికులు ఇప్పటికీ ఒక విషయం చెబుతారు. భారీ వర్షం పడే రాత్రుల్లో ఎవరైనా 2:13 రిసెప్షన్ ఫోన్ ఎత్తితే ఇప్పటికీ కూడా అదే రూమ్ నుంచి కాల్ వస్తుంది. అదే శబ్దం, అదే స్వరం. ఎవరైనా రూమ్ నెంబర్ 307కి నీళ్లు పంపించండి. మీరు ఒక్క రాత్రైనా రూమ్ నెంబర్ 307లో ఉండగలరా? కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన సంఘటన ఆధారంగా మరెన్నో హారర్ స్టోరీస్ రాబోతున్నాయి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ స్టోరీతో.